బ్రేకింగ్ న్యూస్ నంద్యాలలో ఫైనాన్స్ మాఫియా రెచ్చిపోతోంది. ఓ వ్యక్తిని నలుగురు కలిసి కర్రలతో కొడుతున్న వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు నంద్యాలలో ఆటో నడిపే వ్యక్తిగా చెబుతున్నారు. ఫైనాన్స్ వ్యవహారాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరు ఓ ప్రముఖ పార్టీకి చెందిన వ్యక్తిగా ప్రచారం సాగుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో దాడికి కారణం ఫైనాన్స్ వ్యవహారాలేనా లేదంటే మరేమైనా ఉన్నాయా అన్న చర్చ నడుస్తోంది. సో మనం చూస్తున్నాం దాడి విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఒక వ్యక్తిని చాలా విచక్షణ రహితంగా కర్రలతో తీవ్రంగా కొడుతున్నారు, కాళ్లతో తన్నుతున్నటువంటి ఆ వీడియో మనం చూస్తున్నాం. సో ఇది అసలు ఎందుకు జరిగింది దాడి? ఫైనాన్స్ కారణాలే ఉన్నాయా, మరేమైనా కారణాలు ఉన్నాయా? చాలా విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు. మనం చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. కర్రలతో కాళ్లతో తన్నుకుంటూ చాలా విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు. అయితే వ్యక్తులు ఎవరు? ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులుగా కూడా చెబుతున్నారు. మా ప్రతినిధి శ్రీరామ్ మరింత సమాచారం సార్. శ్రీరామ్, ఈ దాడి ఎందుకు జరిగింది? చాలా విచక్షణ రహితంగా కర్రలతో కొడుతున్నారు, తర్వాత కాళ్ళతో తంతున్నారు, కుర్చీతో కొట్టే ప్రయత్నం కూడా చేశారు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్లో నలుగురు కలిసి ఒక వ్యక్తిని చాలా దారుణంగా కొడుతున్నారు. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? అదే నంద్యాల జిల్లా కేంద్రంలో ఫైనాన్స్ మాఫియా రెచ్చిపోతుందనడానికి సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి వీడియోనే ఉదాహరణ. అయితే నంద్యాల కేంద్రంగా అక్కడే పండ్ల వ్యాపారం చేస్తూ హుసేన్ అనేటటువంటి యువకుడు నంద్యాల కేంద్రంగా 5 నుండి 10 రూపాయలు ఎక్కువ వడ్డీతో ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు. అయితే నంద్యాలకు చెందిన ఒక యువకుడు ఆటో వేసుకొని జీవనం కొనసాగిస్తా ఉన్నాడు. కొంత అవసరానికి అమౌంట్ తీసుకున్నారు. ఆ అమౌంట్ తిరిగి ఇవ్వకపోవడంతోనే ఎవరైతే ఈ పండ్ల వ్యాపారం చేస్తూ హుసేన్ అనే ఆ దాడికి పాల్పడుతూ ఉన్నారో ఆ వ్యక్తి ఇప్పటికే గతంలో కూడా అనేక స్టేషన్లలో ఇప్పటికే 3 చోట్ల బాధితులు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఫిర్యాదు చేసిన పోలీసులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారనేటటువంటి డౌట్స్ ఇక్కడ వెలువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి ఫరూక్ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క టీడీపీ పార్టీలో సన్నిహితంగా ఉంటూ ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్ గా మారుతుంది. ఎందుకంటే పార్టీ అధికార అండదండతోనే ఈ విధమైనటువంటి ఫైనాన్స్ మాఫియాగా ఒక బ్యాచ్ గా రెచ్చిపోయి ఈ విధంగా చేస్తున్నారనేటటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నటువంటి వారిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్స్ కావచ్చు లేదా కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ఘటన ఇంత జరిగినా కూడా ఇలాంటి వ్యవహారమే గతంలో కూడా పోలీసులు ఏమంటున్నారు? శ్రీరామ్, పోలీసులు ఏమంటారు ఈ ఘటన పట్ల? ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళపైన కేసులు నమోదు చేశారా? మిగిలిన వాళ్ళందరినీ ఎవరిని ఐడెంటిఫై చేశారా? పోలీసులు ఏమంటున్నారు? నంద్యాల జిల్లా మిడుతూరులో ఇప్పటికే ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తుల్లో 4 ఎవరైతే ఉన్నారో వారిని అదుపులో తీసుకోవడం కోసం పోలీసులు వారి మొబైల్ డేటా ఆధారంగా కావచ్చు వారి మొబైల్ ఫోన్స్ ఇప్పటికే స్విచ్ ఆఫ్ అని వస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఎందుకంటే గతంలో కూడా వారి మీద ఫిర్యాదులు ఉన్నాయి. మిడుతూరులో అయితే ఇప్పటికే కేసు నమోదైంది. కేసు నమోదైనప్పటికీ పోలీసులు ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవడం లేదు? కేవలం ఈ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులతో వారికి ఉన్నటువంటి అనుబంధం వల్లే పోలీసులు ఈ కేసును నీరుగారుస్తున్నారా? అక్కడ బాధిత ఫ్యామిలీ కూడా కొంత పోలీసుల తీరుపై అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఖచ్చితంగా రాష్ట్ర సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కావచ్చు ఈ ప్రభుత్వం కూడా ఈ ఘటనను స్పందించాలి. ఎందుకంటే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నటువంటి వారికి పార్టీలో ఇలా ఈ విధంగా వ్యాపారాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉండే వారిపై ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా తమ కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. అప్పు తీసుకున్నటువంటి దాన్ని తిరిగి ఇవ్వని కారణంగా ఫైనాన్స్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అక్కడ నంద్యాలలో ఒక ఆటో నడుపుకున్నటువంటి వ్యక్తిని చాలా విచక్షణరహితంగా ఒక 4 కర్రలతో చాలా ఇష్టానుసారంగా కొడుతున్నటువంటి ఆ వీడియో వైరల్గా మారింది. దీనిపైన పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో